వీళ్ళలో చీఫ్ మినిస్టర్లు అయ్యేవాడు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్లు అయ్యేవాళ్ళు ఉన్నారు, రాష్ట్రపతులు అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ మీకు కావాలి అంటే మీ జీవితంలో ఒక లక్ష్యం అనేది చాలా 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 ముఖ్యం. కాబట్టి ఆ పాప చెప్పినట్టుగా చక్కగా ఏం కావాలి అంటే సివిల్ ఇంజనీర్ అట్లా అన్నారు. ఏదైనా సరే ఆ పాపలాగానే మీరందరూ కూడా ఈరోజు ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని నేను ఏం కావాలనుకుంటున్నాను అని చెప్పి ఒక లక్ష్యాన్ని ముందుగా ఏర్పరుచుకోవాలి. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా తీర్చుకోవాలి దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే నేను కూడా లక్ష్యాలు ఏర్పరచుకున్నాను. ఆ లక్ష్యాలన్నింటినీ నిలిచిపోగలిగాను. టీచర్ కావాలనుకున్నాను, టీచర్ అయ్యాను. డాక్టర్ కావాలనుకున్నాను, డాక్టర్ అయ్యాను. అది ఎలా తీర్చుకోవచ్చో కూడా దానికి ఒక పద్ధతి ఉంది. కానీ మీకు అసలు లక్ష్యమే లేనప్పుడు ఆ లక్ష్యాన్ని ఎలా తీర్చుకోవాలి అని చెప్పడం అనేది సమంజసం కాదు. కాబట్టి నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ క్లాస్ తీసుకుంటాను. మీకు కావాల్సినటువంటి లక్ష్యం ఏమిటో ముందు నాకు తెలవాలి. కాబట్టి ఈసారి మళ్ళీ నేను క్లాస్ వచ్చేటప్పుడు మీరందరూ ఒక పుస్తకం మీద మీరు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు మీరందరూ కూడా మీ లైఫ్లో ఏమి కావాలనుకుంటున్నారు అని ఒక కాగితం మీద రాసి మీ పేరు రాసి అలా మీరు ఏదైతే కావాలనుకున్నారో వాళ్ళకి మాత్రమే క్లాస్ తీసుకున్నారు. ఏమి రాయలేదన్నమాట. వాళ్ళ ఈ క్లాస్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పాప లక్ష్యంలో సివిల్ ఇంజనీర్ కావాలని చెప్పింది. ఆ పాపను ఒక్కటే క్లాస్ అంటారు. నేను కూర్చోబెట్టుకొని తన సివిల్ ఇంజనీర్ ఎలా అవుతుంది, ఏమిటి, ఏమి చేయాలి, తను ఎట్లా ఉండాలి లైఫ్లో, ఇదంతా నేను ఆ పాప ఒక్కడికే క్లాస్ చేస్తాను. అట్లానే మీరు అప్పుడంతా కూడా మీరు కనుక ఎవరెవరైతే మీ జీవితాల్లో ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా ఒక కాగితం మీద రాసి ఆ స్లిప్పులన్నీ కనుక నాకు ఇచ్చినట్లయితే కాబట్టి మాస్టర్ ఇచ్చినట్లయితే వాళ్ళ వరకే క్లాస్ తీసుకొని నేను నా లక్ష్యాలను ఎలా నెరవేర్చుకున్నానో మీకు చెబుతూ అదేవిధంగా మీ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలో కూడా నేను ఇంకొకసారి క్లాస్ తీసుకుంటాను. అయితే ఈసారి క్లాస్లో ఇంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు అందరికీ కూడా లక్ష్యాలు రాయి. ఆ లక్ష్యాలు ఒక కాగితం మీద రాయండి. 10 మంది రాశారనుకోండి, ఆ 10 మంది వరకే క్లాస్ తీసుకుంటాం. ఓకే, అర్థమైందా? కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారో మీకు గట్టిగా చూడాలి. అది ఈరోజు ఇంటికి వెళ్ళగానే దాని గురించి ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఏం చెప్పారు? వెహికల్ ఎక్కువ నేర్చుకున్నారు. నేనేమో ఆడపిల్లలు కాదు, నేనేమో మగపిల్లని కాదు. మంచి ఒక 30 గంటలు 40 నిమిషాలు చెప్పారు కదా. కథకి వాయిస్ లేదు. నీకేం అర్థమైతే అదే చెప్పు. తప్పేం కాదు. నువ్వేం చెప్పినా రైతే నేను మాట్లాడతాను. నీకు ఏం వినపడిందో అదే చెప్పు. అమ్మా నీ పేరు ఎక్కడ? అదే రారా బాబు. ఏదా ఈ ఊళ్ళో ఆడపిల్లల బదులు మగపిల్లలు సిగ్గుపడతారా? ఈడొకడు దేవుడు వాడు తలక వేసుకుని ఏంటి నీకు బాధ? ఎంతమంది చెప్పగలరు? నేను ఏం మాట్లాడుతున్నాను నేనేదో ఇబ్బంది పెట్టాలి కాదు. నేను పిలిచి నువ్వు ముందున్నావు. ఏమి ఒక్క మొక్క చెప్పిస్తాను. ఎక్కువ ఏం వెళ్ళలేదు. చెప్పిస్తానండి. బైక్ తీసుకో. అరే దగ్గర బాబు చెప్పండి.
ఏమేమి చెప్పారు? చక్కెర ఏమి చెప్తారు? ప్రసాద్ గారు వెరీ గుడ్, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. చెప్పినాక విషయాన్ని ఎలా నిర్వహించుకోవాలి, మధ్యలో ఎన్ని చెడు అలవాటు వచ్చినా వాటి దూరంగా ఉండి మనం పెట్టుకున్న లక్ష్యం మాత్రమే చేరుకోవాలని ఇన్స్పిరేషన్. అందరూ సబ్జెక్ట్ ఆ బాబు చెప్పినట్టుగా ఇంకెవరు చెప్పారు? లేడీస్ గర్ల్స్ గురించి ఎవరు గర్ల్స్ గురించి ఎవరో ఒకటి చెప్పాలి, ఆ పాప కాకుండా ఇంకెవరన్నా ఒక్కలే చెప్పండి. అందరూ సార్ చెప్పండి పెట్టండి గట్టిగా. రండమ్మా, రాతల్లే రా అమ్మ కదా. దుర్గా చెప్తుంది. వెరీ గుడ్. మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొని వెళ్ళాలి. మధ్యలో ఏమైనా చెడు అలవాట్లు ఉన్నా దాన్ని ఎదిరించి మనం వెళ్ళాలి, దాన్ని చేరుకోవాలి. థ్యాంక్ యూ. వెరీ గుడ్.